कल्याण विश्वद कल्याण वेंकटेश कल्याण विश्वद कल्याण
कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोलसंकुलं विष्णुभक्त्युदकं शुद्धं वंदे श्रीविखनोर्णवं। श्री गोविंद गोविंद गोविंद। श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीमदादिवराहक्षेत्रे श्रीवेङ्कटाचलक्षेत्रे कृष्णाकावेर्योः मध्यप्रदेशे अस्मिन् वर्तमाने व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे बहुलपक्षे षष्ट्यां शुभतिथौ इंदुवासरे पूर्वाभाद्रा नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ मम గోత్రోద్భవస్య నామధేయస్య భక్తులందరూ కూడా మీ గోత్రనామధేయములు స్మరించుకొని స్వామివారికి మీ కోరికలను ప్రార్థనలను వినవించండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम लोक कल्याणार्थम सत्संतान सौभाग्य प्राप्त्यर्थं च श्री श्रीनिवास करुणाकटाक्ष वीक्षणामृत परिपूर्ण फलावाप्त्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्यता सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवम् आचार्यमुखेन वयं कारयिष्यामहे. सर्वं श्री श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయంలో విరాణ్మూర్తిగా భక్తుల పాలిట కల్పభూభుజమై విరాజిల్లుతూ ఉన్న వెంకటపతి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమయ్యేటటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా వీక్షిస్తూ ఉన్నాం కదా. అర్చక స్వాముల వారు భక్త సంకల్పాన్ని ముందుగా మనవి చేశారు. శ్రీమన్నారాయణుల వారు వెంకటాద్రిపైన ఆనంద నిలయం నుండి మనలందరినీ కూడా ఆ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు వెంకటాచలపతి సంకటహరణుడు సంకటనాథుడు వెంకటనాథుడు మొదలైనటువంటి అనేక నామాల చేత పిలువబడుతూ కూడా ఆ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. కో అంటే పలికే కొండలరాయుడు ఈ వెంకటేశ్వరుడు. నమ్మిన వారికి కొంగు బంగారం, శరణన్న వారికి ఆప్తబంధువు,
ఆశ్రిత జన రక్షకుడు, ఎంతటి పాపాత్ముడైనా కూడా ఒక్క పిలుపుతోనే అనుగ్రహించేటటువంటి అమృత హృదయుడు, భక్త సులభుడు ఈ వెంకటేశ్వర స్వామివారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుగా ఆవిర్భవించినటువంటి తిరుమలకు మించినటువంటి దివ్య ప్రదేశం ఈ భూమండలంలో వేరే లేనే లేదు కదా. విశ్వక్సేన ఆరాధనను, పుణ్యాహవచన కైంకర్యాన్ని చక్కగా వీక్షిద్దాం. గోవింద గోవింద. విశ్వక్సేనం తమాశ్రయే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీచ్యత్రికశ్యపేభ్యో నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ఆసనమంత్రస్య పృథివ్యాః మేరుపృష్ఠర్షిः స్మిలం ఛन्दః శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగः. పృథ్వీత్వజా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా పంచధారజమాన్ దేవి పవిత్రం కురు చాసనం. అశేషజగదాధారమనంతం కూర్మరూపిణం. ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం. హం అనంతాసనాయ నమః. యం యోగాసనాయ నమః. త్వం విమలాసనాయ నమః. హ్రం కూర్మాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిः దైవీ గాయత్రీ ఛन्दः. పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగः. ఓం భూః భూర్భువస్సువరం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య ఏతత్ శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకకళ్యాణార్థం శ్రీమద్వైఖానసభోచ్ఛాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసు స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనైః సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు జమానసేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మా. ఇదమాప శివాः శివతమాः శాంతాः శాంతతమాः శుభాः శుభతమాः పూతాः పూతతమాः పుణ్యాः పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాः పూతా బ్రహ్మ పవిత్రేణ పూతాः సూర్యస్య రశ్మిభిः. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణజే సహస్రం యజ్ఞయాః పాశాః పురుత్రా తేభ్యో నజేంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా ముంచन्तు మరుతస్వస్య. ఓం భూః వరుణమావాహయామి. ఓం భువః ప్రచేతసమావాహయామి. ఓం సువః రక్తాంబరధరమావాహయామి. ఓం భూర్భువస్సువః యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. వరుణాయ నమః. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాది సర్వోపచారాः అస్మిన్ కర్మ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం తదంగ కరకార విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జయాపతిం శంఖకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయో యస్మాద్ యజామహే త్వా విశ్వే సదా త్వం మహితో నిశంభో వైరాజంతే సుహృదనిధత్తాం. ప్రైషామధూషో విబుధానామనాదిః యామే శస్తాం ధనితాం దధాతు. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః శాంతమావాహయామి. ఓం స్వః హరమావాహయామి. ఓం భూర్భువస్సువః అమితమావాహయామి. తద్దక్షిణే సూత్రవతీమావాహయామి. తద్వామే జయామావాహయామి. సూత్రవతీ జయా సహిత శ్రీమద్విశ్వక్సేనాయ నమః. యదమాసనం విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణాది సర్వోపచారాः భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాజ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు న యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పుష్పశే. ఇంద్రస్య యుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదమం సదా పశ్యంతి సూరయः. దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాగ్రవాగుం సస్సమింధతే. విష్ణోర్యత్ పరమం పదం ద్రవిణోదాద్ ద్రవిణసస్తురస్య ద్రవిణోదాస్సనరస్య ప్రియం సత్. ద్రవిణోదా వీరవతే మిషన్నో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః.
भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राजरसं तनूनाम् पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिषदायुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुरुवेदोपव्युषं यथा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते। ओं भूः अद्य मया पूर्वोक्तये गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च पुण्याः भगवद्यजकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु। ओं भूः अद्य मया पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायामस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च पुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ते। अर्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्न अस्तु अनुराधान हविषा वर्धयन्तः शतं जीवेम शरदस्सवीराः। ओं भूः अद्य मया पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायामस्यां शुभतिथौ श्री भगवदाग्नया श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च पुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यताम् पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यताम् पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यताम् वृद्धेः समृद्धेः पुण्याहं समृद्धेः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजिजते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया युजिन्वथा आपो जनयथा जनः हिरण्यवर्णाः शुचयः पावका यासु जातः कश्यपो यास्विन्द्रः अग्नीया गर्भं दधरे विरूपास्तान आपश्यग्स्यो न भवन्तु या सागुं राजा वरुणो याति मध्ये सत्यानृते अवपश्यञ्जनानाम् मधुश्च्युतश्चुचयो याः पावकास्तान आपश्यग्स्यो न भवन्तु यासां देवादिविकृण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं वयसोन्दन्ति शुक्रास्तान आपश्यग्स्यो न भवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्यवया तनुवोपस्पृशतत्वचं मे सर्वागुं अग्नेगुं रप्सुषदो हुवे वो मयवर्चो बलमोजो निधत्ता यददस्संप्रजतेरहावनदता हते तस्मादानद्यो नाम स्थता वो नामानि सिन्धवः यत्प्रेषिता वरुणेन ताश्रीभगुं समबल्गता तदा आप्नोदिन्द्रो वो यतैस्तस्मादापो अनुस्थना अपकामग्स्यन्दमाना अवीवर्तवोहिकम् इन्द्रो वश्यक्तिभिर्देवेस्तस्माद्वार्नामवोहितम् एको देवो अप्यतिष्ठत्स्यन्दमाना यथा वशम् उदानिशुर्महेरिति तस्मादुदगमुच्यते आपो भद्रा घृतमिदाप आसुरग्नि सोमो बिभ्रत्यापयुक्ताः तीव्रोरसामधिप्रजामरङ्गम आमा प्राणेन सह वर्चसागन् आदित्यश्यां यतवा शृणोम्यामा घोषो गच्छति वाङ्न आसाम् मन्ये भेजानो अमृतस्य तरुहिरण्यवर्णा अद्रुवं यदावः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया युजिन्वथा आपो जनयथा जनः दिविश्रयस्वान्तरिक्षे यतस्व पृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः
ऊर्ध्वञ्जिगात भेषजं शन्नस्तद्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तां प्रतीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेदशोको धातुः प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां विशुर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्राणागुस्वधितिरुवनानागुं सोमः पवित्रमित्येतिरेभन्नो वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च గోవింద తిరుమల సార్వభౌముని సాన్నిధ్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వర్తించారు. శ్రీ మహావిష్ణువుకు సేనాధిపతిగా మరలా కలియుగంలో ఆ స్వామే వెంకటేశ్వర స్వామి వారిగా అవతరించినప్పుడు మరలా ఆ దేవాలయానికి సేనాధిపతిగా ఉండి సమస్తమైనటువంటి కైంకర్యాన్ని నిర్విఘ్నంగా పర్యవేక్షించేటందుకే దేవతగా విశ్వక్సేనుల వారు. అందుకే ఆయనను ఆవాహన చేసి ఆయన యొక్క ఆజ్ఞను తీసుకొని అనంతరం పుణ్యాహవచనం అనేటటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వహించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాము. వీటన్నిటిని కూడా వీక్షించే భాగ్యాన్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా వీక్షించాం కదా. నిజానికి తిరుమల క్షేత్రమంతా కూడా దివ్యక్షేత్రమంతా కూడా పవిత్రమైనదే. అందులో దేవాలయం ఇంకా పవిత్రం. మరి అందులో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ వేదిక మరింత పవిత్రం కదా. మరి అలాగైతే పుణ్యాహవచనం అవసరమా అని అన్నట్లయితే అది పాపభావాలతో ఉండేటటువంటి వ్యక్తులను కూడా పరిశుద్ధి చేసి వాళ్ళ యొక్క హృదయాలను కూడా కళ్యాణ వేదికలుగా చేసి వారి హృదయాల్లో వెంకటేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణ ఆవాసంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం పుణ్యాహవచనం. స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి అంకురార్పణ అనేటటువంటి ప్రక్రియ అద్భుతంగా అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఆ క్రతువులన్నీ వీక్షించే భాగ్యాన్ని కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలం కదా. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో శుభప్రదంగా జరగటానికి ఈ క్రతువు చూసేటటువంటి పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యాలు ఆ ఐశ్వర్యాలు కలగడానికి అంకురార్పణం అనేటటువంటిది చేయడం వైష్ణవ సంప్రదాయం. నవధాన్యాలు, బియ్యం, పుష్పాలతో కూడుకున్నటువంటి ఈ అంకురార్పణనే సద్యోంకురార్పణ అని చెప్తారు. అంకురార్పణ లేకుండా ఎటువంటి కార్యక్రమం కూడా చేయకూడదని ఆగమశాస్త్రం చెబుతుంది. ఇటువంటి అంకురార్పణ చేయడం వల్ల ఏ విధంగా అయితే ఒక వృక్షానికి మరో వృక్షం వరిగింజలు వాటిని కోసి నారుమడులుగా వాడితే వేల లక్షాదిలుగా ఒడ్లు పండుతాయో అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనే వర్షం కురిసి మన ఇల్లు, ప్రాంతం, ఈ ప్రపంచమంతా కూడా సమృద్ధిగా అద్భుతమైనటువంటి పంటలు పండేటటువంటి పొలంగా వృద్ధి చెందడానికి సంకేతాత్మకంగానే ఈ అంకురార్పణం అనేటటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు కదా. మనమంతా వీక్షిస్తూ ఉన్నాము. పురుషోత్తమ, నీవు భక్త సులభుడువయ్యా, దయా సముద్రుడవు. యజ్ఞదాన వ్రతాదులు ఎన్ని చేసినా కూడా ఆ స్వామివారి నామం ఒక్కసారి సంకీర్తన చేస్తేనే ఆ ఫలానికి సరితూగవు కదా. నీ నామస్మరణనే సకల చరాచర జీవకోటికి కూడా ముక్తి మార్గము.
నీ నామస్మరణ వల్లే కలిగే ఆనందము ఎంతటి మహామహిమాన్విత తీర్థయాత్ర దర్శనం చేసినా కూడా అది సాధ్యం కానటువంటిది కదా. సమస్త లోకాలకు కూడా నీ నామస్మరణే మాకందరికీ కూడా ఆధారం కదా. మన మానవ జీవితంలో ఒక్కసారైనా కూడా వెంకటాచల యాత్ర చేసి శ్రీ స్వామివారిని దర్శించే భాగ్యం మనకందరికీ కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని ఈ వెంకటాచల యాత్ర చేసి స్వామివారి దర్శనం చేసి తరించి మన సంకల్పాలన్నీ కూడా స్వామివారితో విన్నవించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఎంతమంది కలుగుతుంది చెప్పండి. దృఢంగా సంకల్పం చేసి ఆ స్వామివారిని దర్శించేవారు ధన్యజీవులు కదా. స్వామి శ్రీనివాస నీకివే మా నమస్కారాలు అంటూ రక్షా పూజను చక్కగా మనమంతా కూడా వీక్షిద్దాం. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్విన భగ స్వస్తి దేవ్యతిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావంతుర్భవ స్వస్తజే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దతాఘ్నతా జానతా సంగమే మహే స్వస్త్యజనంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాజసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్స్వ బృహద్యశో నావమివారుహేమ అంహోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రజతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్ఫురయన్న అస్తు శుభగం శుభం. శేషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. నిలయ గోవింద గోవింద. ఆ దేవదేవుడికి జరిగేటటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో రక్షాకంకణ పూజను చక్కగా వీక్షించాం. శ్రీ భూదేవేరులకు మలయప్ప స్వామికి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమంలో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఈ రక్షాకంకణ ధారణ చేసి జగత్తునంతా కూడా రక్షించమని వైకానస అర్చక స్వాముల వారు సమంత్రకంగా స్వామివారికి విన్నవిస్తారు. మనిషి భగవంతుడికి దగ్గర కావడానికి ఎంచుకునేటటువంటి మార్గమే పూజ అని చెప్తారు. మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే వంతెన లాంటిది అది. అలాగని దేవుడికి పూలు పెట్టి ధూపదీపాలు సమర్పించినంత మాత్రాన అది పూజ అయిపోదు. పునాది లేనటువంటి భవనం ఎలా కూలిపోతుందో భక్తి ధర్మం లేని పూజ కూడా అలాగే నిష్ఫలమవుతుంది. పెద్దలు అన్నట్లు చెప్తారు, భావం లేని పూజ పత్రికి చేటు అని. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు కాదు, హృదయంలోని భావానికి మాత్రమే వశుడవుతాడు. శాస్త్రములు చెప్తారు, భావాగ్రాహి జనార్దనం అని చెప్తుంది. మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకొని పూజ చేస్తే ఏ గొప్పదైనా కూడా అది స్వామివారికి దరిచేరదట. మనసు భగవంతుడిపై కాకుండా ప్రాపంచిక విషయాలపై ఉంటే కూడా ఆ పూజ అర్థహీనమవుతుంది. మరి భగవద్గీత విష్ణు సహస్రనామాల ప్రకారం ఈశ్వర సర్వభూతానాం అంటే భగవంతుడు మన హృదయంలోనే నివసిస్తారు. నేను గొప్పగా పూజిస్తున్నాను అనే అహంకారంతో ఆర్భాటంగా చేసేటటువంటి పూజ రాజసగుణంతో నిండిపోతుంది. మరి దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించారట. ఆ ఉద్దేశంతో చేసినటువంటి మహాయజ్ఞ ఫలితం లేకుండా ధ్వంసమైంది. అలాగే రావణుడు ఎంత గొప్ప భక్తుడైనా కూడా ఆయన అహంకారం వల్లే తపోఫలాలను కోల్పోయాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని కోసం వైభవంగా విందులన్నీ ఏర్పాటు చేశాడట. అవి అహంకారం అన్యాయంతో కూడుకున్నవి కావడంతోనే కృష్ణుడు వాటిని తిరస్కరించాడు. బదులుగా విదురుడు ప్రేమతో పెట్టినటువంటి సాధారణమైనటువంటి భోజనాన్ని ఆయన స్వీకరించాడు. అంటే భక్తి ముందు ఆడంబరం విలువలేనివి ఏవీ లేవని మనకందరికీ కూడా తెలుస్తుంది కదా. మరి అలనాడు అన్నమయ్య, భక్తరామదాసు వీరందరూ కూడా భక్తి చేతనే ఆ స్వామివారు పరవశించిపోయారు కదా. మనమంతా కూడా భక్తితో ఓం నమో నారాయణాయ అన్న 8 అక్షరాల యొక్క
మంత్రస్మరణమే అనంత పుణ్యప్రదం, అనంత పాపరాశిని కూడా ధ్వంసం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి అటువంటి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడు ఎవరయ్యా అంటే ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు కదా. సర్వకాలాల్లో సర్వావస్థలందు కూడా భక్తులను కష్టాల నుండి తప్పించి రక్షించే అమృతమూర్తి శ్రీ శ్రీనివాసుడు. ఆయనే జనార్దనుడు. ఏ జనులనైతే తన భక్తులను బాధ పెడుతున్నారో, కష్టాల పాలు చేస్తున్నారో వారందరినీ కూడా అంతమొందించి వారిని శిక్షించేవాడు, వారిని సంహరించేవాడే జనార్దనుడు. ఎలాగైతే నారసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించారు కదా, శ్రీకృష్ణావతారంలో అనేక మంది రాక్షసుల్ని సంహరించి తన భక్తులను రక్షించినటువంటి శ్రీమన్నారాయణుడే జనార్దనుడు. ఆయనే తిరుమలేశుడు. ఈ వెంకటాద్రి వెంకటేశ్వరుడు తన భక్తులనందరినీ కూడా ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఈ బ్రహ్మాండంలోనే వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా తక్షణం ఆదుకునేటటువంటి అమృతమూర్తి ఆయనే కదా. గజేంద్ర మోక్షం ద్వారా మనకందరికీ కూడా ఆ స్వామివారు భక్తులను శరణు వేడితే భక్తులను రక్షిస్తారనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు కదా. చక్కగా వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ సభక్తికంగా అర్చక స్వాముల వారు రక్షా కంకణ ధారణను స్వామివారికి ధరింపజేయడం మనమంతా కూడా చక్కగా వీక్షించాము. ఆ రక్షా కంకణంతో అలంకరింపబడినటువంటి ఆ శ్రీ శ్రీనివాసుడే జగత్రక్షకుడని సార్థక నామధేయుడుగా సమస్త లోకాలను కూడా తన దివ్యానుగ్రహం చేతనే కూడా రక్షిస్తూ ఉన్నారు కదా. రత్నగర్భస్థితే లక్ష్మి పరిపూర్ణ హిరణ్మయి సమాగచ్చ స్థిత్వాశు పురతో మమ. భూదేవి అనుగ్రహం వల్లే ఈ జీవకోటి అంతా కూడా లేకపోతే ఏమైపోతుంది చెప్పండి. అందుకే శ్రీమన్నారాయణుడికి భూదేవి అంటే అత్యంత ప్రియత్వం. భూదేవి అమ్మవారితో స్వామివారు లక్ష్మీ సహితుడై శ్వేతవరాహ రూపంలో మనకు విశేషంగా దర్శనమిస్తారు. ప్రప్రథమంగా కూడా ఈ సప్తగిరుల్లో వెలసింది ఈ క్షేత్రానికి వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి అందరూ భక్తులు కూడా భూమండలమంతా కూడా స్థిరంగా నిధుల రూపంలో, పశుపక్షాదుల రూపంలో, పాడి పంటల రూపంలో వ్యాపించి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఈ శ్వేతవరాహ స్వామి వారి పక్కన వేంచేసి మమ్మల్ని అందరినీ కూడా దర్శింపజేయమని ఆ భూదేవి అమ్మవారిని మనమంతా కూడా చక్కగా వేడుకుందాం. హిరణ్యాక్షుని బారి నుండి భూదేవిని రక్షించడానికే స్వామివారు ఆదివరాహావతారానికి భూమహాలక్ష్మి అమ్మ ప్రధాన కారకురాలైంది కదా. అందువల్లే భూమహాలక్ష్మి సమేతంగా తిరుమల క్షేత్రంలో కొలువై ఉంటూ కలియుగాంతం వరకు కూడా ఈ దివ్యక్షేత్రం భూవరాహ క్షేత్రం, ఆదివరాహ క్షేత్రం, శ్వేతవరాహ క్షేత్రం అనేటటువంటి పేర్లతో కూడా ప్రసిద్ధి పొందుతూ ఉంది కదా. చక్కగా వరాహస్వామి వారిని భూదేవి అమ్మవారిని ఇలా ప్రార్థించిందట అంటూ స్వామివారికి నమస్కరించి ఎవరైతే భూదేవీకృత ఆదివరాహ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి సమస్తమైనటువంటి గృహయోగాలు, భూయోగాలు కలుగుతాయని సాక్షాత్తు స్కాంద పురాణంతర్గతమైనటువంటి ఒక విశేషం. అయితే అటువంటి భూదేవి అమ్మవారిని తాళ్లపాక వంశీకులు, అన్నమయ్య వంశీకులు నిత్య కళ్యాణకర్తలు, కన్యాదాతలుగా వ్యవహరిస్తారు కదా. అన్నమయ్య వంశీకులు జరిపించేటటువంటి కళ్యాణ మహోత్సవంలో క్రతువులో వీక్షించే భాగ్యాన్ని మనకందరికీ కూడా కలగడం మన పూర్వజన్మ సుకృతం. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఇరువురికి కూడా రక్షాసూత ధారణను చక్కగా జరిపించారు కదా. మనమంతా వీక్షించాము. తదుపరి అగ్ని ప్రతిష్ట కైంకర్యాన్ని భక్తితో వీక్షిద్దాం. శుద్ధోర్యం నిధారయ శుద్ధో మధ్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాసుషే శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వాచం శిశాససే మయి దేవాద్రమిణమాయుజంతాం మయ్యాశేరస్తు మయి దేవహోతిః దైవ్యా హోతారాశ్యామ తనువాసువీరాః మహ్యం యజంతు మమ యాని హవ్యాగోదస్యామనసో మే అస్తు ఏనో మానిగాంకదమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ మాహాస్మహి ప్రజామాతరోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం
प्रत्यञ्चयन्तु निगतः पुनस्ते मीषां चित्तं प्रबुधा विनेशतु उद्धन्यमानमस्यामेध्यमुपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रभुभक्तिरप्रसन्नो माता पृथिवीतोकसाता पूतह्यतनेन सौम्याः कृणुद्भगुं रशना होतविगुंशतु अष्टाबन्धगुं रशनाभितो हरय्येन देवासो जनयन्नभिष्क्रियाः सूर्येण ब्रह्मर्बुधा विदुरथैकं चक्रं यद्गुहातदहं विश्वे देवासो अनुजन्मानुजातग्श्रोत्रं ते चक्रे आस्तां द्विपन्थाः चराचरुष्टे ते पुत्रं वृणीत पूषाय तजातगुं शुभस्पतिवरेयं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जातवेदो भुवनस्य रेत इह सिञ्चतपसो यज्जनिष्यते अग्निमश्वत्थादिधव्यवाहगुं शमे गर्भाज्जनयन् योमयो भोः घृतप्रदेको घृतयोनिरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नृतपृषस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुजजा यक्षिदेवान् आयुर्दा अग्ने हविषोजुषाणो घृतप्रतीको घृतयोनिरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् उपावरोह जातवेदः पुनस्तं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आयुः प्रजागुं रजमस्मासु धेह्यजस्रोदेधिहनोदरोणे अग्न आयाहि वीतजे गृणानो हव्यदातजे निहोता सत्स्य बर्हिषि अयं तेजो निररुत्वयो यतो जातो अरोचथाः तञ्जानन्नग्न आरोहाधानो वर्धयारिम् इदमापः शिवाः शुभतमाः शान्ताः शान्ततमाः शुभाः शुभतमाः पूताः पूततमाः पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः अदितेरुमन्यस्व अनुमतेरुमन्यस्व सरस्वतेरुमन्यस्व देवसवितः प्रसवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिया उमा अस्य विष्ठाः सतश्चयो निमसतश्च विवः ॐ भूर्ब्रह्माणमावाहयामि ॐ भुवः प्रजापतिमावाहयामि ॐ सुवः पितामहमावाहयामि ॐ भूर्भुवः सुवरहिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमधेनुगुं सोम अरुवन्तमाशुगुं सोम वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदक्षगुं शुभेयं विदश्रवणं यो ददाशु तस्मै ॐ भूः स्वममावाहयामि ॐ भुवर्यज्ञाङ्गमावाहयामि ॐ स्ववरुन्दमावाहयामि ॐ भूर्भुवः स्वश्चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणागुं सुकृता यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणागुं सुकृता यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञे स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्थः परशुरसि पवित्रे स्थो वैष्णव्यो देवसवितः प्रसवपुना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आपो देवीरग्रे भुवो अग्रे गुवो अग्रे यमी यज्ञं यताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये योजमिन्द्रमवृणीध्वं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतमुदीच्यैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमतः सोधत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि गन्धर्वोऽसि विश्वावसुर्विश्वस्मादीशतो यजमानस्य परिधिर्ड ईडितः इन्द्रस्य बाहुरसि दक्षिण यजमानस्य परिधिर्ड ईडितः मित्रावरुणोत्वोत्तरतः परिधत्तां ध्रुवेण धर्मणा यजमानस्य परिधिर्ड ईडितः गन्धर्वमावाहयामि इन्द्रमावाहयामि मित्रावरुणमावाहयामि सूर्यस्त्वा पुरस्तात् पादुकस्याश्चिदभिषस्त्याः उपरिष्टात् देवारक्षन्तुकस्याश्चिदभिषस्त्याः अधस्तान्नागारक्षन्तुकस्याश्चिदभिषस्त्याः वीतिहोत्रन्द्वागवेद्भ्यमन्तकं समिधे मह्यग्ने बृहन्तमध्वरे समिधसि समिधस्यायुषे त्वा परिस्तीर्यमग्निं परिदधां यज्ञे अग्निगुसृतां वेदिमभिमन्त्रयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यासि देवेभ्यः शुन्धस्व पृथिव्यावो गृहीष्यामि को वो गृह्णातु सुवो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः अनया पृथिव्यावो गृहीष्यामि ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणागुं सुकृता यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणागुं सुकृता यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेहि ओम प्रणय को वः प्रणयति स वः प्रणयत्वापो देवीः प्रणयानि यज्ञकुं
ईर्घुतपृष्टा उदागसहस्रभोषं यजमानेन यञ्चतीः को वो यनक्तसवो यनक्तो संविशन्तान् दैवीर्विषः पात्राणि देवयज्ञायैः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भो श्रवं गृह्णामि भुवः श्रवं गृह्णामि शुभः श्रवं गृह्णामि भोर्भुवः शुभः श्रवं गृह्णामि राजस्पोषाय त्वा श्रवं गृह्णामि विष्णोर्हस्तोषपोष्णाहस्ताभ्यां बृहस्पतिरुत्तानुग्रह श्रवं गृह्णामि दक्षिणप्रणदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणदौ देवेन अज्ञादीन् अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पोषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतस्वमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्ञपात्रे प्रजापतयजुष्टन्नर्पवामि इन्द्रायजुष्टन्नर्पवामि अग्नयजुष्टन्नर्पवामि सोमायजुष्टन्नर्पवामि अग्नयजुष्टन्नर्पवामि सोमायजुष्टन्नर्पवामि अग्निशोमाभ्याञ्जुष्टन्नर्पवामि प्रजापतयजुष्टन्नर्पवामि ब्रह्मणयजुष्टन्नर्पवामि इन्द्रायजुष्टन्नर्पवामि वसुभ्योजुष्टन्नर्पवामि मरुभ्योजुष्टन्नर्पवामि रुद्रेभ्योजुष्टन्नर्पवामि अप उपस्पृश्य श्रीविष्णवे यजुष्टन्नर्पवामि बृहस्पतये यजुष्टन्नर्पवामि मित्राय यजुष्टन्नर्पवामि वरुणाय यजुष्टन्नर्पवामि आदित्येभ्यो यजुष्टन्नर्पवामि अश्वभ्याञ्जुष्टन्नर्पवामि पोष्णे यजुष्टन्नर्पवामि कक्षाय यजुष्टन्नर्पवामि कक्षदेवतसोमाय यजुष्टन्नर्पवामि उपासनयज्ञाय यजुष्टन्नर्पवामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो यजुष्टन्नर्पवामि सर्वदेवेभ्यो यजुष्टन्नर्पवामि आज्यं तृप्यधिसृजामि चरं तृप्यधिसृजामि अग्ने जियोतरसि समिधसि स्वाहा अमृतमसि वारणमसि अन्तर्तगुंरक्षो अन्तर्तारातयः प्रत्युष्टगुंरक्षः प्रत्युष्टारातयः चित्पतिस्त्वापनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वापनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्तासु उदापनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्या चरुभिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च यतं च नियतं च प्रयतं च अर्बतं च निर्बतं च समुद्रश्च मध्यं चान्तश्च परार्थश्च इमामे अग्निष्टकाधेनवः सन्तो अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा षष्टिशतसहस्रान्यतमक्षयमर्बदमानया अयन्त इद्म आत्मा जातवेदस्तेनेध्यस्मवर्धस्व चेद्धवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधया अस्मिन् आघारकर्मणि ब्रह्मन् सोम युद्धमाधात्से आधत्स्वा समेधय स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्या चरं सावित्र्या गृहीत्वा जुह्वाया हृतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुव सुव स्वाहा अदितेन्मग्गुस्थाः अनुमतेन्मग्गुस्थाः सरस्वतेन्मग्गुस्थाः देवसवितः प्रासावीः ओं भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि उपासनाग्नो कृता आघारान्ते स्वरमन्त्रतन्त्रश्रुतिविपर्यासा न्यूनातिरिक्त सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषद्वैष्णवाहुतेर्होष्ये अदितेर्मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा अतो देवा वन्दनो यतो विष्णुरुपचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुरुपचक्रमे त्रेधानदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः
दिव्यमचक्षुरात तद्गुस्वाहा तद्विप्रासो विपन्यवोजाग्रवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्मग्गुस्थाः हनुमतेन्मग्गुस्थाः सरस्वतेन्मग्गुस्थाः देवसवितः प्रासावीः పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము విభ అప్సరవముని గణమున కలదే విభవము లగునని గణము శ్రీ సతి పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవఘనసే నమః నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరేచి ముఖాన్మునీంద్రాన్ సర్వాన్హంకుల గురూన్ ప్రణమామి మూర్ధ్నా అభవాయ మనోభవాయతే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాద్భుతంత్యయౌవనస్ఫుట చింత్యాద్భుత పృథివ్యప్తేజో వాయువాకాశాహంకార మహదవ్యక్తాఖ్య సప్తార్ణవృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరా కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతి వరుణవాయుకుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలబలయితే లవణేక్షుసురాసర్పిర్దధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాలమలి పుష్కరాఖ్య సప్తద్వేపదీపితే మహేంద్రమలయ సహ్యశుక్తిమదృక్షవద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకృవర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగభస్తి పున్నాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే శ్రీరంగస్యోత్తరదేశే శ్రీ అహోబలగరుడాచలస్య పూర్వదిగ్భాగే సత్యవ్రతక్షేత్రే సకలదేవతాసన్నిధౌ సకలజగత్స్రష్టुः పరార్థధ్వజజీవినో బ్రహ్మణో ద్వితీయపరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయయామే त्रयोदशघटिका द्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधेवेन्द्रसमये पार्थिवकूर्म प्रलयानन्तश्वेतवराह ब्राह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे स्वायम्भुव स्वारोचिषोत्तम तामसरैवतचाक्षुष वैवस्वत सूर्यसावर्णि धर्मसावर्णि दक्षसावर्णि रुद्रसावर्णि ब्रह्मसावर्णि इन्द्रसावर्णि वेदसावर्ण्याख्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्वतीतेषु तदुपरि अष्टाविंशतितमे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाख्य शिक्षकानां मध्ये तृतीये शालिवाहन शके मम अनेक जन्मसु इह जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां कुंभीपाकलोहितधामातपसंघात कालसूत्रादिविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो तीर्या तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र आप्तोर्याम शान्तमनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोप्य सामीप्य सारोप्य सायुज्यमिति
चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीभूमिलीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतच्छेषाश्रीनिवासिनः श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं परव्योह विभवान्तर्याम्यर्चा स्वरूपरूपगुण विभवैश्वर्यादिनिरूपक श्रीविघ्नोमनीन्द्रमतानुसारिभिर्भृग्वादिभिर्मन्वादिभिः वसिष्ठादिभिर्दिव्यमहर्षिभुरुक्तगृह्यधर्मशास्त्रपुराणेतिहासप्रतिपादित कन्यादानकल्पोक्तसकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्ग दिव्यपञ्चायुधालङ्कृतकोटिसूर्यसमप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्यूहभेदेन प्रवर्तमानस्य परव्यूहविभवान्तर्याम्यर्चावताररूपकस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिकिरणविजृम्भितपादारविन्दस्य अर्चावतार भगवतः प्रद्युम्नावतारकस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटक केयूरहार दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय कौस्तुभालङ्कृताय दिव्यमाल्योभिशोभिताय दिव्यपीताम्बरधराय प्रपन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय द्विजावताराय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्यतेजो दिव्यरूपकाय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्ररूपाय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वणयज्ञसूत्रोद्भवीं सकलवेदशाखाध्यायिनीं भार्गवच्यमन आप्नुवान ऊर्ववेदलपञ्चारुषेयप्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गणासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्याराशौ जाताम् अयोनिजां श्रीदेवीनाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामधर्वणयज्ञसूत्रोद्भवीं चतुर्वेदशाखाध्यायिनीं काश्यपावत्सारणैध्रुवत्रयार्षेयप्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गणासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनयां रेवतीनक्षत्रे मीनराशौ जाताम् अयोनिजां भूदेवीनाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सलङ्कृतां साध्वीं सुशीला यशमेधसे प्रजतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बराः सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస స్వామికి శ్రీభూ ఉభయ నాంచారులకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు తాళ్లపాక వంశీయుల చేత
కన్యాదానాన్ని జరిపిస్తూ మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేశారు. స్వామివారు శ్రీభూ సతులు ఇరువురికి కూడా నూతన పట్టు వస్త్రాలను మధుపర్కాలను స్వీకరించిన పిదప స్వామివారికి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ మహాసంకల్పాన్ని పఠించిన తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించబోతూ ఉన్నారు. మహాసంకల్పాన్ని మనం ఎప్పుడైతే పఠిస్తామో తద్వారా మనం చేసుకున్నటువంటి తెలిసి తెలియక చేసేటటువంటి అనేక పాపాలన్నీ కూడా తొలగి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇవ్వడమే కాకుండా పితృదేవతలకు కూడా శాశ్వతమైనటువంటి ముక్తి లభిస్తుందట. ఎన్ని జన్మల పుణ్యం చెప్పండి. ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం కదా. ఎటువంటి భాగ్యము అని అన్నట్లయితే శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివసించేటటువంటి భాగ్యము. సూర్యమండలం వరకు నువ్వుల గింజను పేరిస్తే ఆ వచ్చిన సంఖ్యతో 1000తో గుణిస్తే మరల వాటిని తొలగించేస్తే ఎంత కాలమైతే వస్తుందో అంతకాలం కూడా మనం బ్రహ్మలోకంలో నివసించవచ్చు అంటూ ఏ జీవరాశికి కూడా లేనటువంటి యోగాలన్నీ ఆ పరమాత్మ మనకు అనుగ్రహించాడు కదా. కాబట్టి అటువంటి యోగ్యత కలవారికే స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. స్వామి అమ్మవార్ల కళ్యాణం నిత్యము చూడాలి. స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో వినబడేటటువంటి ఆ వేద మంత్రాలను ఆలకించాలనేటువంటి అభిలాష కలుగుతుందట. ఈ తిరుమల క్షేత్రంకు రాలేక తమ తమ గృహాల్లోనే భక్తిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది కదా. మరి అటువంటి ఆ స్వామివారి హృత్పద్మంలో కొలువై ఉన్నందువల్లే శ్రీ మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని పిలువబడుతుంది. అనేక వ్యయ ప్రయాసలతో స్వామివారి చెంత చేరుకొని సేవించి దర్శించి తరించిన భక్తులందరిపై కూడా ఆ అమ్మ కరుణ చూపడమే కాకుండా శ్రీనివాసుని చేత కూడా అనుగ్రహించడానికి సహకరిస్తుంది. కాబట్టి శ్రీనివాసుని హృదయంలో అమ్మ నెలకొని ఉంది. మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాం, స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. తాను హస్తే కృత అథ సీతా సావిత్రీ మాంగళ్యతంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యభరణధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాను హస్తే కురుత అథ సీతా సావిత్రీ మేదినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పుత్రనాగం శ్రోత్రం విష్ణుర్మనః. మాంగళ్యతంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యభరణధారణం కరోమి. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము.
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ప్రజామంచమృత్యుభాషాత్ తదేవం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్తే పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాయతాంగారః పత్యః ప్రజామంచమృత్యుభాషాత్ తదేవం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్తే పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాయతాంగారః పత్యః ప్రజామిస్కేన యత దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబధ్యతాం యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ శుభ స్వాహా అదితేన్మగ్గుస్థాః హనుమతేన్మగ్గుస్థాః సరస్వతేన్మగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వా ఉత త్వయా వయంధారా ఉదన్యా ఇవ అధిగాహేమహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వా ఉత త్వయా వయంధారా ఉదన్యా ఇవ అధిగాహేమహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ శుభ స్వాహా అదితేన్మగ్గుస్థాః హనుమతేన్మగ్గుస్థాః సరస్వతేన్మగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవకర్మణి లాజహోమాంతే స్వరమంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతేర్హోష్యే హతితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసవా అతో దేవా అమంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిధే పదం సమూఢమిస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञः सखा स्वाहा तद्विष्णोः परमं पदगुं सदा पुष्यन्ति सूरयः दिवे वचक्षुरात तद्वस्वाहा तद्विप्रासो विपन्यवो जाघ्रागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदगु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुव शुभ स्वाहा अदितेन्मग्गुस्थाः हनुमतेन्मग्गुस्थाः सरस्वतेन्मग्गुस्थाः देवसवितः प्रासावीः ओं भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् एतत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा यदस्य कर्मणोत्किरीर्षंयद्वान् येन मिहाकरम् अग्निष्टस्वष्टकृद्विद्वान् सर्वज्ञस्वष्टकं सुहतं करोतु स्वाहा
अग्नजे स्विष्टकृते सुहृतहुताहतेनां कामानाग्ं समर्धयित्रे स्वाहा अग्नजे स्वाहा अग्नजेन्नादाय स्वाहा अग्नजेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमनुष्मै स्वाहा अग्नजे स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनादिवं चक्षुरासप्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वसुनिष्टेभ्य स्वाहा ध्वंसुन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा स्वाहा समिदसि तेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणा धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तजो नीरावृणस्वाघृतेन स्वाहा अर्थधान विद्वाननुष्टघृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तगु स्वाहा वेदर्भक्तगु स्वाहा ज्योर्भक्तगु स्वाहा पृथिवीर्भक्तगु स्वाहा ओषधवनस्पतिगन्धर्वाप् सरससेवभक्तगु स्वाहा अग्निर्जीर्णगु स्वाहा वेदर्जीर्णगु स्वाहा ज्योर्जीर्णगु स्वाहा पृथिवीजीर्णगु स्वाहा ओषधवनस्पतिगन्धर्वाप् सरससेवजीर्णगु स्वाहा समङ्क्तां बर्हिर्हविषावृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यन्नभो गच्छति यत् स्वाहा आज्ञशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रप्यतो वेदिस्त्रप्यतो ज्योस्त्रप्यतो पृथिवीस्त्रप्यतो ब्रह्माद्यास्त्रप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वाप् सरसस्यैवत्रप्यन्तां मे दक्षिणतः पितरः पितामहाः प्रपितामहाः साक्ष्ययमस्तु तर्प्यन्ताम् अदितेन्ममग्गुस्थाः हनुमतेन्ममग्गुस्थाः सरस्वतेन्ममग्गुस्थाः देवसवितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सम्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतं स्म मे एकश्रेष्ठाः प्राच्यां दिशि देवा ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तां प्रतीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां अधोधराधरैर्नागेभ्यो मार्जयन्तां सर्वानन्यान् प्रजमोह्य ग्रन्थेन विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदजस्थतिमं गच्छततो नो वृष्टिमेरज स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमे नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणा यचक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजयते हनः उशतैर्मरङ्गमामवो यस्यक्षजा यजिन्मथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयेन्द्रजन्द्रजन् दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना विद्युतन्तमया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां श्रीकृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीयज्ञपुरुषनारायणार्पणमस्तु ब्रह्मणेर्मः सोमायर्मः पुनः पाद्यभ्यासमनीयं समर्पयामि ब्रह्मणेर्मः सोमायर्मः सर्वोपचारान् समर्पयामि यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద. భక్తులారా, ఇప్పటి వరకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో మనమంతా కూడా మాంగళ్యధారణ అనంతరం కర్పూర నీరాజనను స్వామివారికి అమ్మవార్లకి స్వీకరించడం మనమంతా చక్కగా వీక్షించాం కదా. తదుపరి లాజహోమానికి అప్పాలు పేలాలు అమ్మవారి హస్తాలకు తాకించి స్వామివారి హస్తాల్లో ఉంచి వాటిని కైంకర్యపరులు స్వామివారి తరపున తీసుకుని ప్రదక్షిణం చేసి యజ్ఞగుండంలో సమర్పించారు. దీర్ఘ సౌమంగళ్యం కోసం, సమస్త లోకాలకు కూడా శుభం చేయడం కోసమే లాజహోమ ప్రక్రియను చక్కగా నిర్వహించారు కదా. ఆ గోదాదేవి సాక్షాత్తు సాయించినటువంటి ఆ వారణమాయరం పాసురాలను పఠిస్తూ ఉండగా తిరుమల క్షేత్ర సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ వారణమాయరం కార్యక్రమాన్ని అన్నమాచార్యుల వంశీకులు అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వర్తించడం వీక్షించాము. కృష్ణుని యొక్క లీలా విశేషాలన్నీ కూడా తాను స్వప్నంలో చూసినటువంటివన్నీ కూడా ఇక్కడ వారణమాయరం పాశురాలలో అద్భుతంగా వర్ణించారు. దేవదేవుడు శంఖచక్ర భయావరద రూపధారిగా దేవుడు 4 హస్తాలలో కూడినటువంటి వాడై వరప్రధాన సమర్థుడై ధర్మార్థకామ మోక్షాలనేటటువంటివన్నీ కూడా సర్వజనులకు అర్చించువాడై సత్పురుషుడై సత్యరూపధారుడై ఆ పరమాత్ముడు ధరించినటువంటి పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి ధరింపజేస్తారు. అమ్మవారు కూడా ఆ మాలను తిరిగి స్వామివారికే సమర్పించడం, తదుపరి స్వామివారు ధరించినటువంటి ఆ పుష్పమాలికను తిరిగి భూదేవి అమ్మవారికి ధరింపజేసి ఆ మాలను అమ్మవారు తిరిగి స్వామివారికే సమర్పించడంతో మాలా పరివర్తన కైంకర్యంను చక్కగా నిర్వహించారు అర్చక స్వాముల వారు. వీటన్నిటిని కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది కదా. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా చూస్తున్నటువంటి అన్ని కైంకర్యాలలో సూతధారణ కానీ, కైంకర్యంలో వినియోగించేటటువంటి అక్షతలు, వివిధ సౌగంధయుత పుష్పాలు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, వాటి పుణ్య విశేషం చేతనే ప్రసిద్ధి పొందినటువంటి ఈ తిరుమల గిరులలో కలియుగ వెంకటేశ్వర స్వామివారు ప్రసిద్ధి చెందిన ఆయన స్వామివారి కరకమలాలకు తాకినటువంటి మాంగళ్యాలు కూడా ఎంతటి అదృష్టం చేసుకున్నాయో. ఇరువురు దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా కంఠాభరణంగా పొందడానికి ఎంతటి పుణ్యం చేసుకున్నాయి. అక్షతారోపణ కైంకర్యాన్ని చక్కగా వీక్షిద్దాం. స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.